ఏ కెరీర్ కోసమైతే నా మెడలో తాళొద్దనుకున్నానో అదే మెడలో ఇప్పుడు నీతో బలవంతంగా కట్టించిన తాళుంది. ఏం చేస్తాం శామ్, ఇలా జరుగుతుందని మనం అనుకోలేదు కదా. ఏమో సిద్ధు, ఇలా జరగడం నాకు నచ్చలేదు. అంటే మన పెళ్లి జరగడం నీకు నచ్చలేదా? అలానే కాదు సిద్ధు, హీరోయిన్ గా అవకాశం వచ్చింది. ఈ టైంలో నా పెళ్ళయిందని తెలిస్తే ఇంకేమైనా ఉందా? వచ్చారా? మీకోసమే వెయిట్ చేస్తున్నాం. నమస్తే మేడం. నమస్తే అండి. అదేంటి మెళ్ళో తాళుంది? అంటే మీకు పెళ్ళైందా? అంటే కళ్యాణం తాంబూలం అని చీరల యాడ్లో యాక్ట్ చేసి ఆఫీస్కి రావాలని హడావిడిలో వచ్చేసాను కదా సిద్ధు. అవును సార్. తీసేయమంటారా? వద్దులే. F4లో హీరోయింది ఎలాగూ పెళ్ళైన క్యారెక్టర్ కాబట్టి ఉండనివ్వండి. త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేస్తే లుక్ టెస్ట్ చేద్దాం. అదేంటి, ప్రొడ్యూసర్ గారు అవేం అవసరం లేదని చెప్పారు. సార్ వద్దంది ఆడిషన్స్. లుక్ టెస్ట్ చేస్తేనే కదా ఫోటోషూట్ చేసి మీ గురించి పబ్లిసిటీ ఇవ్వగలిగేది. ఓ అందుకా? సరే, ఇప్పుడే రెడీ చేస్తాను. మేడం, మీరు డ్రెస్ చేంజ్ చేసుకోనండి. మీరు ఇక్కడే ఉండండి. త్వరగా వచ్చేయండి. అమ్మా, నా జీవితంలో ప్రతి గెలుపుకి ప్రతి మలుపుకి నువ్వే కారణం. నీ దయ లేకుండా ఏమీ జరగదు. నేనిలాగే నా భర్తతో ఎప్పటికీ ఆనందంగా ఉండేలా ఆశీర్వదించు. మాకు అడ్డుగా ఉన్న ఆ సంపదని తొలగించు. సార్ నమస్తే. నమస్తే. మా ప్రొడ్యూసర్ గారు మూడౌట్లో ఉన్నారు. ఏమైంది సార్? నేను ఒకసారి మాట్లాడొచ్చా? వెళ్ళండి. ఓకే, వెళ్ళండి. సార్ నమస్తే. నువ్వు అమ్మా కూర్చో. పాపం, నువ్వే హీరోయిన్ అని చాలా ఆశ పెట్టానమ్మా. ఆ ఆశ తీర్చలేను. అదేంటి సార్, ఏమైంది? మా ఫ్యామిలీ డివైడ్ అవటం వల్ల ప్రాపర్టీస్ అన్నీ పోయాయి. ఫైనాన్షియర్స్ ముందుకు రావడం లేదు. అటు డైరెక్టర్ గారికి మాటిచ్చాను, ఇటు నీకు మాటిచ్చాను. కానీ సినిమా తీయటానికి నా దగ్గర అమౌంట్ సర్దుబాటు కావట్లేదు. అందుకని సినిమా ఆపేశారా? తప్పదు కదమ్మా. ఇటు చూస్తే F3 పెద్ద హిట్, నెక్స్ట్ మందే F4. అది ఇంకా పెద్ద హిట్ అవుతుందనుకుంటే నా పరిస్థితి ఇలా అయిపోయింది. సార్ దయచేసి సినిమా ఆపకండి. డబ్బులు లేకుండా ఏం చేయగలమమ్మా? మీరు సినిమా తీయడానికి నేను డబ్బులు పెడతాను. నిజమా అమ్మా? మీరు సినిమా చేస్తున్నారు సార్, నా మాట నమ్మండి. అలా అయితే నువ్వే హీరోయిన్ గా చేస్తున్నావు, మరి అమౌంట్ నేను అరేంజ్ చేసి అప్పుడొచ్చి మిమ్మల్ని కలుస్తాను సార్. వస్తాను సార్. ఇది
ఇదమ్మా కళాభిమానం అంటే. నువ్వు చాలా పెద్ద హీరోయిన్ అవుతావు. ఓకే సార్. ఏంటి శామ్, అంతా ఓకేనా? లేదు, చిన్న ప్రాబ్లం వచ్చింది. ఓ, ఏమైంది? సడన్ గా ఫైనాన్స్ ప్రాబ్లం వచ్చిందంట. F3 చాలా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు F4 చేస్తే సూపర్ హిట్ అవ్వడం గ్యారంటీ. కానీ ప్రొడ్యూసర్ గారి దగ్గర అమౌంట్ లేదంట. డైరెక్టర్ గారికి చెప్తే ఏమంటారో అని భయపడుతున్నారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం శామ్? ఎలాగో హీరోయిన్ గా నన్ను కన్ఫర్మ్ చేశారు కాబట్టి ఆ అమౌంట్ మనమే అరేంజ్ చేద్దాం. అంత అమౌంట్ అంటే మన వల్ల ఎక్కడ అవుతుంది శామ్? అదృష్టం అవకాశం రెండు ఒకేసారి రావు. కానీ నాకొచ్చింది. ఎలాగైనా సరే ఆ డబ్బు మనం సర్దాలి. అదే నేను అడుగుతుంది, ఎలా? ఇప్పుడు నా శామ్ అనిపించావు. నిన్ను హీరోయిన్ చేయడానికి అవసరమైతే మా అమ్మ కిడ్నీలు అమ్మేద్దాం. లేదు సిద్ధు, మనం బాధలు పడ్డానికి ఎవరు కారణమయ్యారో వాళ్లే నేను హీరోయిన్ అవ్వడానికి ఉపయోగపడాలి. డబ్బు ఎంత అవసరమైనా అది వాళ్ల దగ్గరే వసూలు చేయాలి. నొప్పి తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. కొంచెం ఓర్చుకో. అరే ఎవరన్నా మందు రాయండి రా ముందు. ఒక్క నిమిషం తాతయ్య, కళ్యాణి వస్తుంది, కొంచెం ఓపిక పట్టమ్మా. అదిగో వచ్చేసింది. ఇంట్లో అయినా కాస్త చూసుకొని తిరగొచ్చుగా. అయ్యో, ఇబ్బంది పెట్టే జనం ఇంట్లో ఉన్నప్పుడు ఆ మాత్రం జాగ్రత్తగా ఉండకపోతే ఎలా? బాధతో నేను అల్లల్లాడుతుంటుంటే మీరేంటంటే అమ్మా మెల్లగా. పాపం వదినకి బాగా దెబ్బ తగిలినట్టుంది. అమ్మా ఆసుపత్రికి తీసుకెళ్దామా? లేదంటే నన్ను వెళ్ళి డాక్టర్ని తీసుకురమ్మంటారా? ఏం అవసరం లేదు. అత్తయ్య చెప్పినట్టు ముడుపు కట్టి అమ్మవారి దగ్గర కుంకుమ తెచ్చాను. అత్తయ్య తగ్గిపోతుంది. నువ్వే పడేసి నువ్వే బొట్టు పెట్టి ఏం నటిస్తున్నావే సవతక్కయ్య. నువ్వేమో నా కోసం ముడుపు కట్టావు, కళ్యాణి ఏమో నా నొప్పికి మందు రాస్తుంది. అమ్మా, మీ ఇద్దరిలో ఎవరి వైపు నిలబడాలో ఎవరిని సమర్థించాలో అర్థం కావడం లేదే. అమ్మా, ఇద్దరూ పడినప్పుడు ఎవరిని సమర్థించినా ప్రయోజనమే ఉందిలే. అదేం లేదు, మా వదిన ఎన్నన్నా గాని సంపదంటేనే ఇష్టం. ఎంతైనా కోడలు కదా.
నా బిడ్డ అందర్నీ ప్రేమగా చూస్తుంది. కాని కళ్ల ముందే తన జీవితం అన్యాయం అవుతున్నా ఎవ్వరూ ఏం చేయలేరు. అందరూ ఉండి కూడా ప్రయోజనం లేదు. బాధపడుతున్న నన్ను వదిలేసి అందరూ కళ్యాణి గురించి మాట్లాడుతున్నారు. నీ గురించి ఏం మాట్లాడాలి? మేమందరం కళ్యాణి గురించి మాట్లాడుతున్నా కళ్యాణి మాత్రం నీకు మందు రాస్తూనే ఉంది. చూడు. నేను అమ్మవారి కుంకుమ తీసుకొచ్చాక ఇంక మందులతో పనే ఉంది. ఏ కళ్యాణి, నువ్వు తప్పుకో. మా అత్తయ్యని నేను చూసుకుంటాను. ఉండండి అత్తయ్య. మెళ్ళో పసుపుతాడేంటి? ఏదో ఇంతకు ముందే పెళ్ళైనట్టు. అది ఏంటి నసుగుతున్నావు? మెళ్ళో తాళుండాలి కదా, మళ్ళీ ఈ పసుపుతాడేంటి? ఏమిటి మాట్లాడవు? ఉన్నట్టుండి పసుపు తాడు మెళ్ళ వేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? సంపద చెప్పు, ఆ తాళేంటి? కొత్తగా పసుపుతాడు మెళ్ళో కనిపిస్తే నేనేదో పెళ్లి చేసుకున్నట్టు అందరూ అలా కంగారు పడతారేంటి? కవరింగ్ మాటలు మాట్లాడావంటే కళ్ళు పీకుతా. అడిగిన దానికి సమాధానం చెప్పు. నా భర్త కోసమే కదా కోర్టులో కేసు వేసి మరీ ఈ ఇంటికి కోడలుగా వచ్చాను. అందుకేగా నిన్ను కోర్టు ఇచ్చిన కోడలు అనేది. మీరెవరేమనుకున్నా శౌర్యే నా భర్త. శౌర్యతో నా బంధం బలంగా ఉండాలని గుడిలో అమ్మవారి దగ్గర తాళిబొట్టు తీసుకుని నా మెడలో వేసుకున్నాను. మరి వెళ్ళేటప్పుడు మెళ్ళో తాళి లేదు కదా?
ఉంది పిన్ని. ఆయన భార్యగా ఉండాలని ఆశపడే నేను ఆయన కట్టిన తాళి లేకుండా ఎలా ఉండగలను? నువ్వే సరిగ్గా చూసుండవు. నాకు కూడా కబుర్లు చెప్తుంది. దీని మాటలు నమ్మడానికి లేదు. ఈ గోలకి దమయంతి నడు నొప్పి తగ్గిపోయినట్టుంది. అమ్మా కళ్యాణి, మనం చేసిన సేవలు చాలు, పదమ్మా. ఇంకా తగ్గలేదు అమ్మా, లోపల నొప్పి అలాగే ఉంది. ఒక పంచే, లేచి నిలబడి ఓ 4 అడుగులేసి ఇందాక ఎలా జారిపడ్డావో గుర్తు చేసుకొని అలాగే జారిపడు, వెంటనే తగ్గిపోద్ది. ఎందుకు అనుపమ్మ బాధపడతావు? కళ్యాణికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. నువ్వన్నట్టు మనమెవరం ఆలోచించకపోయినా దేవుడు ఆలోచిస్తాడు, తప్పకుండా న్యాయం చేస్తాడు. నా మనవరాలికి ఆ సౌభాగ్యలక్ష్మి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. నువ్వు ఇలా బాధపడితే కళ్యాణి కూడా బాధపడుతుంది. నా బిడ్డ జీవితం అన్యాయం కాకుండా నువ్వే చూడాలి తల్లి. అమ్మా రే వదిలిపెట్రా. ఏంద్రా ఇది? రోడ్ల మీద డాన్స్ వేసుకుని తిరిగే ఒళ్ళగా. నాకు పెళ్ళయిందమ్మా. నువ్వే చెప్పావు కదా చేసుకోమని. ఏంది పెళ్ళయిందా? ఎవరితోరా? ఇంకెవరితో అమ్మా? సంపదతోనే. ఇప్పుడు నేను సంపదకి భర్తని. ఏమైందమ్మా? ఏమి లేదులే, యాడన్నా దెబ్బలు తగిలి బొర్రేమన్నా చెడిపోయిందా అని. నిజం చెప్పినా నమ్మవు కదమ్మా నువ్వు. పొద్దున్నే అనుకున్నాం, అంతలోనే పెళ్ళైపోయిందా? చెప్పాను కదమ్మా, సినిమా ఆఫీస్కి వెళ్లేలోపు పెళ్లి చేసుకుంటానని. ఎవరాది ఇటీ? హలో హలో అత్తయ్య, సిద్ధుకి ఇవ్వండి ఫోన్. ఫోన్ ఇస్తాలే గాని ముందు మీ కథ ఏందో చెప్పండి. వచ్చిన కాడి నుంచి ఓ డాన్స్ చేస్తున్నాడు, పెళ్ళైపోయిందని చెబుతున్నాడు. అవునత్తయ్య, దారిన పోయే వాళ్ళొచ్చి బలవంతంగా నా మెడలో తాళి కట్టించారు. దారిన పోయే వాళ్ళొచ్చి మీ పెళ్లి చేయడమేందా అని కదూ? అదొక దళ ఉందిలే. వాళ్ళొచ్చేసి మేమిద్దరం ఏదో మాట్లాడుకుంటుంటే
తాళి కడతావా లేదా అని పెళ్లి చేసేశారు. నిన్న కూడా ఇదే జరిగింది. కాకపోతే నిన్ను తప్పించుకున్నా, ఈ రోజు తప్పించుకోవడం కుదరలేదు. ఏందమ్మే ఓడు చెప్తుంటే కోనాలు పడుతున్నాడులే అనుకున్నాను. నిజంగానే పెళ్ళయిందా? నిజం అత్తయ్య. అత్తయ్య, గబాల్ని విషయం మీ కూతురికి చెప్తారేమో, చెప్పకండి. నేను హీరోయిన్ అయ్యి మొదటి సినిమా రిలీజ్ అయ్యే వరకు ఈ విషయం బయట ఎవ్వరికీ తెలియకూడదు. ఏ విషయం? ఏమైంది? అడిగేది నిన్నే. ఏ విషయం గురించి తెలియకూడదు అంటున్నావు? అది నా ఫ్రెండ్ ఊర్లో. నువ్వు చెప్పవులే, నేను తెలుసుకుంటా. ఏ కళ్యాణి,